మిత్రులారా, మనము ఈరోజు తెలుసుకునే అంశము మనకిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతున్నది. ఏంటంటే వెనుకబడిన కులాలకు సంబంధించి, అంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు ఈ బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో 42% సాధ్యమవుతుందా కాదా? మరి ఇలా కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలలో ఈ కామారెడ్డి డిక్లరేషన్ కానీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన అంశము స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వం, అంటే కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన 10 సంవత్సరాలలో ఈ బీసీలకు ఉన్నటువంటి స్థానిక సంస్థలైనటువంటి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలలో వీళ్లకు 34% రిజర్వేషన్లు ఉండేటివి. ఆ రిజర్వేషన్లు ఉన్న ఫలంగా 24%, 22%, 20% కుదించి వేసి 50% సీలింగ్ను అడ్డు పెట్టుకొని బీసీలకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ. మరి మేము ఈరోజు ప్రజలు కనుక మనకు అధికారం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా స్థానిక సంస్థలలో 42%, అది కూడా వర్గీకరణతో. ఎందుకంటే 1994 నుంచి ఇచ్చినటువంటి అమలు చేస్తున్న రిజర్వేషన్లలో ఈ బీసీ కోటా లోపల విద్యా ఉద్యోగాలలోనేమో వర్గీకరణతో అమలు చేస్తున్నారు. అంటే గ్రూప్ ఏ, బి, సి, డి, ఈ ప్రకారంగా. మరి స్థానిక సంస్థలలో అట్లా కాకుండా ఉమ్మడిగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. అందువల్ల ఈ బీసీ కులాల్లోని ఎంబీసీ కులాలు, సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, విముక్త జాతులు వీళ్ళకి అవకాశాలు రావడం లేదు. ఈ బీసీ రిజర్వేషన్ ఉమ్మడిగా ఉండడం వల్ల ఈ బీసీలలో అడ్వాన్స్డ్ కమ్యూనిటీస్, అడ్వాన్స్ కులాలే మొత్తం రిజర్వేషన్ అనుభవిస్తున్నాయి. అట్లా కాకుండా ఈ 42%, అంటే ఉన్న రిజర్వేషన్ తగ్గించిన రిజర్వేషన్ 42%కి పెంచుతూ వర్గీకరణతో అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వారు వచ్చినట్టుగానే ఇమ్మీడియట్గా వాళ్ళు రావడం కొంత ఎక్సర్సైజ్ అయితే ప్రారంభించారు. అంటే బీసీ కులగణన చేయడం కానీ, డెడికేటెడ్ బీసీ కమిషన్ స్థానిక సంస్థలలో కోట ఎంత ఉండాలనడానికి ఎందుకంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారంగా డెడికేటెడ్ కమిషన్ను వేసి వాళ్ళు లెక్కలు తీసి ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ కూడా కాంగ్రెస్ పార్టీకి నివేదిక సమర్పించినట్లుగా మనకు వార్తలలో చూసాం. దాదాపుగా 700 పేజీల నివేదికను సమర్పించినట్లుగా. మరి ఆ కోటా రిజర్వేషన్ 42% పెట్టమన్నారా, లేదా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా 50% సీలింగ్లోనే పెట్టమన్నాడా, మరి ఏం పెట్టమన్నాడు అనేది ఇంకా మనకు ప్రభుత్వము కొంత క్లారిటీ ఇవ్వకపోయినా కూడా ఇప్పుడు ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. బీసీ ఉద్యోగ సంఘాలు కానీ, లేకపోతే కుల సంఘాలలో, బీసీ ముఖ్యంగా మేధావులలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. అందరూ కూడా అనేది ఏంటంటే ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్ను అమలు చేయాలని చెప్తున్నాయి. ఇంకా కొన్ని సంఘాలు మరి ఇచ్చిన హామీ ప్రకారం వర్గీకరణ చేసి అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ కొంత కసరత్తు చేస్తున్నది. అయినా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవులు పొంది అధికారం అనుభవించిన చాలామంది మేధావులు, లేకపోతే నాయకులు వీళ్ళు ఇటీవల కాలంలో గౌరవనీయులు కవిత గారి యొక్క ధర్నాలో కూడా వారి ప్రక్కనే నిలబడి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి ఏ రాజకీయ పార్టీ, నువ్వు బీఆర్ఎస్ పార్టీ అయితే కావచ్చు బీసీ నాయకులారా, మరి మీరు ఈ బీసీ సమస్యల మీద ఏదో వాళ్ళ పక్కన వీళ్ళ పక్కన ఉంటే పదవులు వస్తాయనుకుంటే అది భ్రమనే. మరి బీఆర్ఎస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుందంటే అసలు బీఆర్ఎస్ పార్టీ బీసీల కోసం ఏం పని చేసింది, ఎన్ని సీట్లు ఇచ్చిండ్రు, ఎన్ని నామినేటెడ్ పదవులు ఇచ్చిండ్రు, గతంలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఎందుకు తగ్గించాల్సి వచ్చింది, దానికి బాధ్యత ఎవరిది అని చెప్పి మాట్లాడితే బాగుంటుంది. మరి అదే కేటీఆర్ పక్కన, లేకపోతే హరీష్ రావు పక్కనో, లేకపోతే ఎమ్మెల్సీ కవిత గారి పక్కనో నిల్చొని ఫోటోలు దిగి మీడియాలలో ఫోజులు ఇస్తున్నారు. మళ్ళీ అక్కడ పదవులు అనుభవించిన నాయకులు ఇయ్యాల వచ్చి మళ్ళా మేధావుల సదస్సులు, లేకపోతే ఇంకో సదస్సు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా నేనేం కాంగ్రెస్ పార్టీ కాదు. ఏ పార్టీ అయినా బీసీల కోసము కొంత కసరత్తు చేస్తుంటే దాన్ని తప్పకుండా బీసీ కులాల్లో పుట్టిన వాళ్ళు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇలా భారతదేశంలో నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ లోపల ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్న కులస్వామ్యంలో గతంలో నష్టపోయిన వాళ్ళు బీసీ కులాలే, నష్టపోతున్న వాళ్ళు బీసీ కులాలే, ఇక ముందు కూడా నష్టపోయే వాళ్ళు బీసీ కులాలే. ఎందుకంటే ఈ కులాల చేతుల్లో అధికారం లేదు. ఈ బీసీ కులాలలో కూడా ముఖ్యంగా ఎంబీసీ కులాలు, సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, ఈ దేశంలో 30% జనాభా ఉన్నటువంటి ఎంబీసీ కులాలు మరియు సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, విముక్త జాతులే
పెద్ద ఎత్తున నష్టపోతున్నాయి. ఎందుకంటే ఈ కులాలకు జనసంఖ్య లేదు, ఆర్థిక బలం లేదు కాబట్టి అసలు వీళ్ళకు రాజకీయ కానీ విద్య కానీ ఉద్యోగాలలో సముచిత న్యాయం జరగడం లేదు. అది వాస్తవం. ఇవాళ బీసీ కుల సంఘాల నాయకులు కానీ ఇవాళ బీసీ నినాదం చెప్తున్నటువంటి నాయకులు కూడా అంగీకరించాల్సినటువంటి నగ్న సత్యంగా మనం చెప్పొచ్చు. మరి ఈ క్రమం లోపల చాలామంది విద్యార్థులు మిత్రులు కూడా నాకు అడుగుతూ ఉన్నారు, సార్ అసలు ఈ బీసీ రిజర్వేషన్లు ఏంది, అసలు కథ ఏంది, ఇంత పెద్దన రగడ జరుగుతూ ఉంది, మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు రేపో మాపో అని చెప్తున్నారు, మరి ఈ మధ్య అయితేయో కాదు అని చెప్తున్నారు. ఇంకో పక్క ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులు కూడా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కూడా అసలు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలకే కాదు, మన విద్యా ఉద్యోగాలలో కూడా మేము అమలు చేస్తాము, దానికి ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం యొక్క ఆమోదం కోసము కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తాము. అసలు బీజేపీ పార్టీకి దమ్ముందా, ఆ పార్టీ కేంద్రంలో అంటే పార్లమెంట్లో బిల్లు పాస్ చేస్తుందా అని చెప్పేసి సవాళ్ళ మీద ప్రతి సవాళ్ళ మీద కొంత విమర్శలు మనం పెద్ద ఎత్తున చూస్తూ ఉన్నాం. ఈ క్రమం లోపల చాలామంది మిత్రులు మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అసలు ఈ సాధ్యమైన సార్ ఏంటి పరిస్థితి, బీసీల పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నది ఏంటి అని ఒక అడిగినప్పుడు సరే నాకు ఈ వీడియో చేయాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తించి ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా అసలు బీసీ రిజర్వేషన్లు అంటేనే బీసీలో ఉన్న మేధావులారా, విద్యార్థులారా, నాయకులారా భారత రాజ్యాంగం మీద మీరు చర్చ చేయండి. ఎందుకంటే ఈ కుల వ్యవస్థలో కులస్వామ్యం లోపల భారత రాజ్యాంగ నిర్మాణం లోపల భారత రాజ్యాంగం రాసినప్పుడే బీసీ కులాలను నిట్టనిలున ముంచివేశారు. బీసీ కులాలకు రావాల్సినటువంటి పుట్టుకతో రావాల్సినటువంటి విద్యా ఉద్యోగ ఆర్థిక రంగాలలో వీళ్ళకు రావాల్సినటువంటి రాజకీయ వాటా కూడా అంటే విద్యా ఉద్యోగ రాజకీయ ఆర్థిక రంగం లోపల వీళ్ళకు జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్ దక్కకుండా ప్రాతినిధ్యం దక్కకుండా ఆనాడు రాజ్యాంగ రచనలో నిట్టనిలున ముంచివేసి అసలు బీసీ కులాలు లేవన్నట్లుగా బీసీ కులాలను కాస్త తరగతులు గుర్తించి అస్తిత్వం లేకుండా ముంచివేశారు. సరే, దాని తర్వాత అనేక దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరిగినాయి. మనం చూసినట్లయితే తమిళనాడులో పెరియార్ రామస్వామి గారు భారత రాజ్యాంగాన్నే తగలబెట్టి 6 నెలలు జైలుకు వేసిన ఘటన మన చరిత్ర చెబుతా ఉంది. అంటే ఈ పరిణామ క్రమంలో ఉద్యమాల కారణంగా మొదట విద్యా ఉద్యోగాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇతరత్ర బీహార్ కానీ ఈ రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా బీసీ రిజర్వేషన్లు, ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంతీయ పార్టీల చేతిలో ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్లు పెట్టుకోగలిగారు. సరే, దాని తర్వాత మండల్ కమిషన్ నివేదిక తర్వాత ఆ నివేదికను కూడా 10 సంవత్సరాలు పక్కన పెట్టి కేంద్రంలో 93 నుంచి ఉద్యోగాలలో రిజర్వేషన్లు వస్తూ ఉన్నాయి. ఇక మనం ఈరోజు డిస్కస్ చేసేది ఏంటి, స్థానిక సంస్థలు ఈ 42% అసలు ఎట్లా చేస్తారనే దాని మీద మనం చర్చిస్తున్నాం. మనం ఒకసారి ఈ స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఏంటంటే 1992లో 73-74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 243 ద్వారా మనకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది. ఆ రిజర్వేషన్లలో ఆ చట్టంలో చెప్పిన ఆర్టికల్లో చెప్పినటువంటి అంశం ఏంటంటే ఎస్సీ ఎస్టీలకేమో జనాభా దామాషా పద్ధతిలో, ఉమెన్కేమో 33%, మరి బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చేవారికే ఎంత పర్సంటేజ్ పెట్టాలని చెప్పలేదు. ఇంకా అది రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళ ఇష్టం అన్నట్టు, అసలు స్పష్టత లేదు. ముందు రాజ్యాంగ రచనలో అన్యాయం జరిగింది, రాజ్యాంగ సవరణలప్పుడు కూడా నిట్ట నిలువున ముంచివేసి అసలు బీసీ రిజర్వేషన్లు అంటేనే గాలిలో దీపంలాగా చేసి ఈరోజు పాలకులు, మరి ఇలా పాలకులకి బీసీ రిజర్వేషన్ అనగానే ఇంత డిస్కషన్, ఇంత చర్చ, ఇన్ని కేసులు సుప్రీంకోర్టు హైకోర్టులో ఇన్ని రకరకాల కేసులు ఎందుకు వస్తున్నాయంటే రాజ్యాంగ రచన లోపల అన్యాయం జరిగింది, రాజ్యాంగాన్ని సవరించిన సందర్భంలో కూడా అన్యాయం చేశారు. అందుకే రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకొని ఇలా హైకోర్టు సుప్రీంకోర్టులు తీర్పులు ఇస్తూ బీసీ రిజర్వేషన్లను గందరగోళమైన పరిస్థితులకు నెట్టివేస్తూ ఉన్నది. మరి ఇలా కాంగ్రెస్ పార్టీకి తెలియదా, ఇలా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి బీసీ రిజర్వేషన్ 42% అమలు చేయడం సాధ్యమా అసాధ్యమా అనేది వాళ్ళకి తెలియదని కాదు, అందరికీ తెలుసు. కానీ ఓటు బ్యాంకు రాజకీయాలు, మభ్యపెట్టే రాజకీయాలతో ఇవాళ బీసీల బతుకులతో ఆడుకుంటున్న వైనాన్ని మనం చూస్తున్నాం. మరి స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఎంత పెట్టాలని లేకపోయినా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం 1994 నుంచి
మనకు ఉమ్మడి రాష్ట్రంలో 34% రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో ప్రవేశపెట్టి అమలు చేస్తూ ఉన్నది. ఈ స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు బీసీ కోటా 50%, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కలిపితే 50% దాటుతుందని మొట్టమొదటిగా కర్ణాటక చేసినటువంటి ఈ లోకల్ బాడీ రిజర్వేషన్ని సుప్రీంకోర్టులో 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2010లో ఈ తీర్పు వచ్చింది. అసలు ఆ తీర్పు చదివితే చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి. అసలు బీసీ రిజర్వేషన్లు అనేది పెట్టాలంటే స్థానిక సంస్థలలో ట్రిపుల్ టెస్ట్ ద్వారా మాత్రమే పెట్టాలని మనకు చాలా స్పష్టంగా చెప్పింది. ఇంకొకటి ఏం తెలుసా, విద్యా ఉద్యోగాలలో బీసీ జాబితా వేరు, ఎందుకంటే అక్కడ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు, అంటే విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్. ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్ సిటిజన్స్ అంటారు, అంటే వెనుకబడిన పౌరులు. అక్కడనేమో సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు అంటారు. అంటే బీసీ డెఫినేషన్ని గందరగోళంగా అసలు న్యాయపరంగా సమస్యలు చిక్కులు వచ్చే విధంగా రాజ్యాంగ సవరణలు జరిగినాయి. సరే, అది అట్లా పెడితే మరి కర్ణాటక తీర్పులో కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పు లోపల భారత సుప్రీంకోర్టు 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం చెప్పినటువంటి అంశం ఏంటంటే, బీసీ కోటా స్థానిక సంస్థలలో పెట్టాలంటే ట్రిపుల్ టెస్ట్ ద్వారా పెట్టాలి. ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంటిది? ఈ బీసీ గణాంకాలు తీయడం కోసం ఒక ప్రత్యేకంగా కమిషన్ వేయాలి ఒకటి. ఆ కమిషను పూర్తిగా లెక్కలు సర్వే చేసి ఆ కమిషన్ నివేదికను తెప్పించుకోవాలి ఒకటి. ఎంత పర్సంటేజ్ పెట్టాలనేది. మళ్ళీ పర్సంటేజ్ బీసీ పర్సంటేజ్ కలిపితే ఎస్సీ ఎస్టీలేమో జనాభా పద్ధతిలో అది ఓను, ఈ బీసీ రిజర్వేషన్ కలిపితే మళ్ళీ 50% సీలింగ్ కూడా దాటొద్దని చెప్పేసి ఆ రోజు ఒక దాన్ని సుప్రీంకోర్టు నిర్దేశించడం జరిగింది. అందుకే ఇవాళ మనకు 2012లో మనం ఉమ్మడి రాష్ట్రంలో చూసినట్లయితే ఆనాడు అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఉండే, ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే. అప్పుడు స్థానిక సంస్థలకు ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇవ్వగానే ఇక్కడ హైకోర్టులో నిమ్మక జయరాజు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ కేసు తీర్పు లోపల హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, 2010లో వచ్చినటువంటి సుప్రీంకోర్టును తూచా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. 50% రిజర్వేషన్లు దాటుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ 34% బీసీ కోట, మరి ఎస్సీ కోట 15%, మళ్ళీ ఎస్టీలది 6% కలిస్తే 50% దాటిపోయింది. కాబట్టి ఆ రోజు స్టే విధించడం జరిగింది. మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి అప్పుడు ఆ హైకోర్టు తీర్పు మీద స్టే తీసుకొచ్చి 2013లో జరిగిన ఎన్నికలలో 34% రిజర్వేషన్లతోని స్థానిక సంస్థలలో బీసీ కోటాను అమలు చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం యొక్క కమిట్మెంట్, చిత్తశుద్ధి అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని తర్వాత ఈ మహారాష్ట్ర స్థానిక సంస్థలలో సంబంధించి వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో 2021 ఇంకొక స్పష్టమైనటువంటి తీర్పు వచ్చింది. ఏంటంటే, అసలు బీసీ గణాంకాలు లేనట్లయితే బీసీ రిజర్వేషన్లు అవసరం లేదు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కోటా పెట్టేసి బీసీ కోటా లేకుండానే ఎన్నికలు నిర్వహించుకోవాలని చెప్పేసి మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం చాలా కింద మీద అయిపోయింది. మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం, వాళ్ళు అక్కడ బీసీ గణాంకాలు చేయడం, ఇట్లా రకరకాల సమస్యలు వచ్చినాయి. మళ్ళీ ఫైనల్గా ఒకటి 2022లో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనము సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ తీర్పులో ఏం చెప్పిందంటే, మీరు స్థానిక సంస్థలలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఆ ఆర్డర్ మధ్యప్రదేశ్కి సంబంధించిందే కాదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశిస్తూ స్థానిక సంస్థలలో సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ మున్సిపాలిటీలలో బీసీ రిజర్వేషన్లు పెట్టాలంటే ట్రిపుల్ టెస్ట్ ద్వారా మాత్రమే పెట్టాలి. పెడుతూ మళ్ళీ టోటల్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఓను, మళ్ళీ మొత్తం రిజర్వేషన్ అంటే బీసీ రిజర్వేషన్లు కలిపితే 50% మించకుండా పెట్టవలసిందే. మరి 5 సంవత్సరాలు ఖచ్చితంగా కూడా ఎన్నికలు నిర్వహించాలి. మీరు 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు నిర్వహిస్తా అంటే కుదరదు. ప్రతి 5 సంవత్సరాలు ఖచ్చితంగా నిర్వహించాలి. బీసీ కోటా పెట్టాలంటే ట్రిపుల్ టెస్ట్ ద్వారా పెట్టాలని చెప్పేసి, మళ్ళీ 50% సీలింగ్తో అమలు చేయాలని చెప్పేసి చాలా ప్రమాదకరమైనటువంటి తీర్పు సుప్రీంకోర్టు వెలువరించింది. దాని తర్వాత మనం చూసినట్లయితే మనకు మళ్ళీ ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్ జరిగినాయి. అక్కడ యోగి ఆదిత్యనాథ్ దగ్గర అక్కడ కూడా అదే సమస్య. బీసీ లెక్కలు లేకుండా బీసీ 27%, తర్వాత ఎస్సీ ఎస్టీలు జనాభా దామాషా పద్ధతిలో పెడితే 50% రిజర్వేషన్ దాటినాయి ఉత్తరప్రదేశ్లో. 2023లో విషయం చెప్తున్నాను నేను. అక్కడ హైకోర్టు మళ్ళీ అక్కడ బీసీ కోటాను కొట్టివేయడం జరిగింది. కానీ మళ్ళీ సుప్రీంకోర్టులో అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఈ ఒక్కసారికి మాకు అనుమతి ఇవ్వండి, ఎందుకంటే మనం ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చినాం కాబట్టి పాత పద్ధతిలోనే
అనుమతి ఇవ్వండి అంటే సుప్రీంకోర్టు గత 2023లో అనుమతి ఇచ్చింది. అక్కడ మళ్ళీ యథాతథంగా ఓబీసీ రిజర్వేషన్లు 27%గా అమలు చేయడం జరిగింది. మరి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో మేధావులకు కానీ అధికారులకు కానీ లేకపోతే ప్రభుత్వానికి తెలియని ముచ్చట కాదు. డెడికేటెడ్ కమిషన్ ఇలా 42% స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ల వర్గీకరణతో చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది కాబట్టి డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు. అంతకంటే ముందే అసలు కులగణన చేస్తే కొంత సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు కానీ ఓసీ జనాభా కానీ అసలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో కులగణన చేస్తుంది లేదు కాబట్టి రాజ్యాంగంలో ఆ వెసులుబాటు లేదు కాబట్టి మనమైనా చేయాలని చెప్పేసి ఒక అడుగు ముందుకేసి ప్రత్యేక జీవో ఇచ్చి కులగణన చేసింది. దానికి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి డెడికేటెడ్ కమిషన్ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కోసం వేసి ఒక కసరత్తు అయితే చేస్తున్నారు. ఏది ఏమైనా ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నటువంటి మా యొక్క సూచన ఏంటంటే మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా బీసీ రిజర్వేషన్లు, ఎందుకంటే ఇప్పటికే మనకు గణాంకాలు హిందువులలో బీసీలు 46%గా మరి ముస్లింలలో ఒక 10%గా తేలింది. అంటే దాదాపుగా 56%, 57% బీసీ జనాభా లెక్కలు తేలినాయి కాబట్టి ఇంకా మళ్ళీ ఒక అవకాశం బీసీ గణాంకాలలో పూర్తిగా సమగ్రంగా జరగలేదంటే మళ్ళీ ఈ రోజు నుంచే నిన్నటి నుంచి ఒక కార్యక్రమం మళ్ళీ ఎవరైతే నమోదు చేసుకోలే కులగణంలో వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అది కూడా స్వాగతించాల్సినటువంటి విషయం. మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య ఈ 1-2 రోజులలో ఒక మళ్ళీ గందరగోళమైనటువంటి స్టేట్మెంట్లు చూస్తూ ఉన్నాం. ఏంటంటే 42% స్థానిక సంస్థలే కాదు విద్యా ఉద్యోగాలలో మేము అమలు చేస్తామని చెప్పేసి ఒక చట్టం చేస్తామని చెప్పేసి చేస్తున్నారు. ఇది గందరగోళానికి తీస్తున్నటువంటి చర్చ. ఎందుకంటే ప్రభుత్వం ఇలా స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు పెట్టాలంటే డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేయాలి ఒకటి, అది వేరుగా దానికి సెపరేట్ చట్టం చేసి చట్టం కేంద్ర ప్రభుత్వం ఆమోదం అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు ఎంత పెట్టాలి ఎట్లా పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే, రాష్ట్ర ప్రభుత్వమే ఇంప్లిమెంట్ చేసేయాలి. ఒకవేళ న్యాయస్థానాలలో కనుక కేసులు వచ్చినట్లయితే న్యాయస్థానాలలో ఎదుర్కోవాలి తప్ప మేము ఇక్కడ బిల్లు పాస్ చేసినాం కేంద్రం అనుమతించాలంటే కేంద్రం అనుమతించాల్సినటువంటి విషయం కాదు. ఇటీవలనే మనము ఎస్సీ రిజర్వేషన్ చూసినాం కదా. ఎస్సీ ఎస్టీలను వర్గీకరణ చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని చెప్పి ఇటీవలనే భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 7 జడ్జిల న్యాయస్థానము స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దవీందర్ సింగ్ కేసు మధ్య జరిగిన తీర్పు లోపల చెప్పడం జరిగింది. అందుకే ఇలా రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన హామీ మేరకు వాళ్ళు వర్గీకరణ ఎస్సీ వర్గీకరణకు ఒక కమిషన్ వేసిండ్రు. ఆ వర్గీకరణకు సంబంధించినటువంటి తీర్పును అసెంబ్లీలో ఆమోదం కూడా తెలిపినారు. రేపో మాపో చట్టరూపం దాల్చనుంది. మరి అట్లనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇలా స్థానిక సంస్థలకు సంబంధించి సెపరేట్గా చట్టం తీసుకొని రండి. 42% వర్గీకరణతో అమలు చేస్తూ ఇక్కడ చట్టం చేసి మీరు అమలు చేసేయండి, అమలు స్టార్ట్ చేయండి. అంతేగాని వల్ల మేము కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తాము, అక్కడ బీజేపీ ప్రభుత్వము ఇది పాస్ చేస్తుందా లేదా అని బీజేపీ పార్టీకి సవాల్ చేయడం కాదు. ఎందుకంటే ఇలా బీసీ కులాలలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. మీరు ఇచ్చిన హామీ మేరకు మీరు నిలబడండి, కట్టుబడండి. 42%కి స్థానిక సంస్థలలో కేటగరేషన్ తోటి వర్గీకరణ విద్యా ఉద్యోగాలలో ఏ విధంగా అయితే ఉన్నదో అదే ప్రపోర్షనేట్ లోపల వర్గీకరించి ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి. ఒకవేళ మనకు హైకోర్టు కానీ సుప్రీంకోర్టులలో ఎట్లాగూ ఈ బీసీ రిజర్వేషన్ వ్యతిరేక వర్గాలు హైకోర్టులో ఛాలెంజ్ చేస్తారు. దాన్ని మనం 50% సీలింగ్ దాటి ఉన్నాం కాబట్టి దాన్ని ఎట్లా అధిగమించాలనే దాని మీద కసరత్తు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 9 మంది ఇచ్చినటువంటి రాజ్యాంగ ధర్మాసనం 9 మంది జడ్జిలు ఇచ్చిన తీర్పు లోపల చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే సీలింగ్ 50% ఉండాలని చెప్తూనే 50% సీలింగ్ దాటాలంటే ప్రత్యేకమైన పరిస్థితులు మరియు గణాంకాలు అంటే క్వాంటిఫిబుల్ డేటా ఆమోదించబడినటువంటి లెక్కలు కనుక ఉన్నట్లయితే 50% సీలింగ్ కూడా దాటొచ్చు అని చెప్పేసి ఆనాడు సుప్రీంకోర్టు చెప్పింది. మరి అందుకే కదా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము కులగణన చేసింది. ఒక డేటా అంటే ఖచ్చితమైనటువంటి డేటాను తీసుకొచ్చేసి ఇవాళ అధికారికంగా ప్రకటించింది. మళ్ళీ ఆ సవరణ మన కుటుంబ సర్వేలో కొన్ని ఎవరైతే పాల్గొనలేదో వాళ్ళకు కూడా మళ్ళొక అవకాశం ఇచ్చి తీసుకుంటున్నారు. కాబట్టి మరి ఫైనల్గా ఆ రిపోర్టును కూడా ప్రభుత్వం ఆమోదించి ఆ కులగణన గణాంకాలను ప్రభుత్వం ఆమోదించి మన హైకోర్టు సుప్రీంకోర్టులలో ఆ డేటాను కనుక మనం అధికారికంగా మనం వాదించి చెప్పినట్లయితే ఖచ్చితంగా నిలబడే అవకాశం ఉంటుంది. మరి విద్యా ఉద్యోగాలలో కూడా 42% అంటున్నారు. అది కూడా స్వాగతించాల్సిందే. కానీ అది బీసీ కమిషన్ చేయాలి.
ఇప్పుడు మన గౌరవనీయులు చైర్మన్ నిరంజన్ గారితో వేసినటువంటి కమిషన్ బీసీ కమిషన్, ప్రత్యేకంగా బీసీ కమిషన్కి యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారంగా ఏర్పడినటువంటి బీసీ కమిషన్ తోటి నివేదిక తెప్పించుకొని 2 చట్టాలను వేరువేరుగా చేసి మనకు మనకు అసెంబ్లీలో ఆమోదం చేసి చట్టరూపం దాల్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి. ఒకవేళ అవసరం అనుకుంటే 9th షెడ్యూల్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి, కానీ ఇక్కడ అమలు చేయడం మాత్రం ప్రారంభించాల్సిందే. కేంద్ర ప్రభుత్వం అనుమతించేదాకా కేంద్ర ప్రభుత్వం అనుమతించాలి. అక్కడ బీజేపీ పార్టీ ఏం చేస్తుంది, మరి బీసీలకు యాంటీగా పనిచేస్తున్నారు, ఇవన్నీ కాదు. ఈరోజు స్వాతంత్రము వచ్చినప్పటి నుంచి, స్వాతంత్రం కంటే ముందు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలా కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్రంలో ముందుకొచ్చి బీసీల అభ్యున్నతి కోసము బీసీలకు రావాల్సినటువంటి సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం పెంచాలనే వాళ్ళు హామీ ఇచ్చారు. కాబట్టి దాని ప్రకారంగా ముందుకెళ్ళాలి. 2 చట్టాలను చేయాలి. ప్రత్యేకంగా ముందు స్థానిక సంస్థల్లో చట్టం చేసేయండి, ఇమీడియట్గా చట్టం చేసి అమలు చేయండి. రేపు హైకోర్టు ఎట్లాగూ కేసులు వస్తే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో దాన్ని ఏ విధంగా నిలువరించాలి, ఏ విధంగా కొట్లాడి ఈ బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్లు వర్గీకరణతో అమలు చేస్తారో దాని మీద కసరత్తు చేయాలని చెప్పి ఈ నా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, ఒక సామాజిక స్పృహ ఉన్న నాయకుడిగా మనకు విద్యుత్ బీసీ మన తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం తరఫున పనిచేస్తున్నాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా చాలామంది మిత్రులు అనేక అంశాల మీద నేను వీడియోలు చేస్తుంటాను. మరి నా యొక్క ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ కామెంట్ రూపంలో అడగండి. రిజర్వేషన్ల మీద నేను తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.